ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో భాగంగా 4వ అధ్యాయం హిమాలయాలకు వెళ్తూ ఉండగా ఆటంకం. వీళ్ళు హిమాలయాలకి వెళ్ళాలి అనుకుని మరి చక్కగా ప్లాన్ చేసుకుని యోగాంస పరమహంస యోగానంద గారు అమరు చక్కగా ప్లాన్ చేసుకుని అలాగే ఇంకొక ఫ్రెండ్ ని జత్వినతో వీళ్ళు వెళ్తారు. కానీ జత్విన వీళ్ళని మోసం చేస్తాడు బైర్వేలిలో. వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హరిద్వార్ కి ఒక టికెట్ కొనుక్కుని అక్కడ వీళ్ళ అనంత్ అన్నయ్య ఎవరైతే ఒక రైల్వే ఉద్యోగిని నియమిస్తాడో అతన్ని కూడా వీళ్ళు బోల్తా కొట్టించి చివరికి హరిద్వార్ చేరుకున్నారండి. హరిద్వార్ చేరుకున్నాక మరి ఏం జరిగింది అన్న విషయాలని మనం ఇక్కడ ఈ రోజు తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళ అనంత్ అన్నయ్య అండి ఎలాగైతే వీళ్ళ యూరోపియన్ వేషాలు పసిగట్టేశాడు కనుక వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బట్టలు మార్చేసి దేశవాళీ దుస్తులు వేసేసుకోవడం. ఎందుకంటే వీళ్ళు ఇలాగా యూరోపియన్ దుస్తులు ధరించి ముగ్గురు కుర్రాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అని వాళ్ళ అన్నయ్య ఆ ఉత్తరంలో రాశాడు కదండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఈ దుస్తుల్లోనే ఉంటే రైల్వే ఉద్యోగులు వీళ్ళని అనుమానిస్తారు కదా, అందుకని వీళ్ళు మామూలుగా వీళ్ళు ఎప్పుడు ధరించే బట్టలే ఇంకా వేసేసుకుంటారు హరిద్వార్ వచ్చాక. పట్టుబడిపోతామన్న కించ ఈయన మనసులో ఇంకా పీకుతూనే ఉందన్నమాట. ఆ బట్టలు వేసుకుంటే వెంటనే హరిద్వార్ విడిచి వెళ్ళిపోవటమే మంచిదని అక్కడికి ఉత్తరాన ఋషికేశం వెళ్ళడానికి ఒక టికెట్ కొనుక్కుంటారండి. చిరకాలంగా ఎంతో మంది మునీశ్వర్ల పాదస్పర్శతో పునీతమైన భూమి ఋషికేశం. అప్పట్లో అప్పటికి ఈయన బండి ఎక్కేస్తారు. అమర్ మాత్రం వెనక బండి ఇలా ప్లాట్ఫామ్ వారం మీదే ఉంటాడనమాట. వెనకబడి ఇంకా ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఉంటాడు. ఒక పోలీసు వాడి కేకతో వాడు ఠకీమని అక్కడ ఆగిపోతాడండి. వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ సంరక్షకుడిగా వెంట వచ్చిన ఆ పోలీస్ అధికారి వీళ్ళు ఒక పోలీస్ స్టేషన్ బంగ్లాకు నడిపించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా స్వాధీనం చేసుకుంటాడు. వీళ్ళ అన్నయ్య వచ్చేదాకా వాళ్ళని అక్కడే ఆఫ్ చేసి ఉంచడం తన విధి అని మర్యాదగా చెప్తాడండి. తప్పించుకు తిరుగుతున్న వీళ్ళు చేరదగిలిన గమ్యం హిమాలయాలు అని తెలిసిన అధికారి ఒక విచిత్రమైన కథ చెప్తాడంటే, ఎందుకు మీరు ఇంట్లోంచి వచ్చేసారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వీళ్ళు చెప్తారండి. మేము ఎందుకు తిరుగుతున్నాము అంటే మేము హిమాలయాలకి వెళ్ళడం మా గమ్యం అది అని చెప్పినప్పుడు ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్తాడు. ఎందుకంటే సాధువులంటే మీకేదో వెర్రి వ్యామోహం ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్ననే నేను ఒక సాధువుని చూశాను. ఆయన కంటే గొప్పవాణ్ణి మీరెన్నటికీ చూడలేరు. నేను నాతో పనిచేసే మరో ఆఫీసరు 5 రోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డామని చెప్తున్నాడు. ఒక కూనీకోరు కోసం వెళ్ళంటండి ఆ పోలీస్ అధికారి తీవ్రంగా గాలిస్తూ గంగా ఒడ్డున పహారా కాస్తున్నాడంటండి. వాడు బతికుండగానే వాడు బతికుండగానే బతికున్నా సరే లేకపోతే చచ్చిపోయినా సరే వాడిని పట్టి తెచ్చిమ్మని వీళ్ళకి అధికారులు ఆజ్ఞలు జారీ చేస్తారు. వాడు ఏంటంటే యాత్రికులు దోచుకోవటానికి సాధువుల మారు వేషాలు వేస్తాడని పేరంట. అందువల్ల వీళ్ళకి కొంచెం దూరంలో ఒక నేరస్తుడి పోలికలు సరిపోయే ఒక మనిషి కనిపిస్తాడు. ఆగమని వీళ్ళు హెచ్చరిక చేసినా కూడా ఆ మనిషి ఖాతరు చేయడు. అతని మీద ఉమ్, పడి పట్టుకోవటానికి వాళ్ళు వెనకాల పరిగెత్తుతారు. అతని వెనకాలకి వెళ్ళి ఈయన గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేస్తాడండి. దాంతో అతని కుడి చెయ్యి దాదాపుగా పూర్తిగా ఊడి పడేటంతగా తెగిపోతుంది. నోరు విప్పి అరవడం కానీ దారుణమైన ఆ దెబ్బ వైపు చూడటం కానీ చెయ్యకుండా ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతూ ఉండటం వీళ్ళకి ఆశ్చర్యం కలిగించిందంటండి. వీళ్ళు ఇంకా ఆ ఏంటి అంత దెబ్బ తగిలినా కూడా ఆగకుండా అసలు కుయ్యోమయ్యోమని ఏమీ అనకుండా బాధపడకుండా అతను ఇంకా చురుగ్గా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని ఆయన ఎదుటికి వీళ్ళు ఒక్కసారి ఉరుకుతారు. ఉరికేటప్పటికి నిదానంగా ఆయన ఇలా అంటాడు, మీరు ఎవరి కోసమైతే గాలిస్తున్నారో ఆ కూనీ కోరిని నేను కాదు. దేవుడు లాంటి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో ఆ పోలీస్ అధికారి కుంగిపోతారండి. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకుని పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి ఆయన తలపాగా తీసి ఆ సన్యాసికి ఇస్తారు. నాయన ఇది నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తుంది అంటూ
ఆ సాధువు ఆ పోలీస్ అధికారి మీద దయతో ఇలా అంటాడండి, వెళ్ళు, నిన్ను నువ్వు తిట్టుకోకు, ప్రేమమయురాలైన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. వేలాడుతున్న చేతిని మొండి భుజంలోకి తోశాడాయనంటండి. ఆశ్చర్యం అది వెంటనే అతుక్కుపోయి రక్తస్రావం కూడా విచిత్రంగా ఆగిపోతుంది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి, అదిగో ఆ చెట్టు కిందే నేను ఉంటాను. గాయం పూర్తిగా మానిపోవటం కూడా మీరే చూస్తారు. అప్పటికి మీరు పశ్చాత్తాప పడక్కర్లేదు అని ఆ సన్యాసి చెప్తాడు. నిన్న ఆ పోలీస్ అధికారి అలాగే ఆ పోలీస్ అధికారితో పాటు పనిచేసే ఆఫీసరు కలిసి ఆయన చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్తారు. సాధువు అక్కడే ఉంటాడండి. తన చెయ్యి పరీక్షగా చూడనిస్తాడు వెళ్ళినప్పుడు. కానీ దాని మీద ఒక మచ్చ కూడా లేకుండా, అసలు గాయం తగిలిన జాడ కూడా ఉండదన్నమాట 3 రోజులకి. ఈ నేను ఋషికేశం మీదుగా హిమాలయాల నిర్జన ప్రదేశానికి వెళ్తున్నాను అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళ్తూ వెళ్ళను దీవిస్తాడంటండి. ఆయన పవిత్రత వల్ల నా జీవితం ఉచ్చ స్థితి అందుకున్నట్టు అనిపిస్తుంది అని ఆ పోలీస్ అధికారి ఆ, వీళ్ళతో చెప్తున్నాడండి. ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలాగా తన మాటల్ని ముగిస్తాడు. ఆయనకు కలిగిన అనుభవం ఆయన్ని సమూలంగా కదిలించినట్లు పరమహంస యోగానంద గారికి అనిపించింది. ఆ విషయం వీళ్ళ మనసులకు ఎక్కే విధానం ఆయన అద్భుతమైన ఆ వార్తాపత్రికల్లో వచ్చైన కాగితం ఒకటి పరమహంస యోగానంద గారికి ఇస్తాడు. జనంలో సంచలనం కలిగించడానికి ప్రాముఖ్యతనిచ్చే వార్తాపత్రికకు మామూలైన స్వానుకూల పద్ధతిలో చాలా అతిశయోక్తిగా రాస్తారు అందుట్లో. అంటే దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా అవి లేకపోలేదు, ఉన్నాయి కానీ ఎవరు చదవట్లేదు అని చెప్తున్నారు. అందులో దాదాపు ఆ సాధువు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారంటండి. అంటే మనం అంత ఆసక్తిగా ఉంటేనే కదా. ఆ చూడండి, కొన్ని ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో మనం వైరల్ అవుతున్న వీడియోస్ చూస్తున్నాం కదా, కంటెంట్ ఎలా పెడతారు? జరిగిందా, చనిపోయాడా, మానభంగం జరిగిందా, అతనికి హాస్టల్ ట్రావెల్ జరిగిందా, దాదాపు జీవితం అంచు చివరి వరకు వెళ్ళొచ్చాడు అంటే ఏం జరిగిందని కుతూహలం. జీవితంలో ఏం జరిగిందని కదా మనం తెలుసుకోవాలనుకుంటాను. మన జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగాలో అనేది మనం చూడం. ఎదుటివారి జీవితంలో ఏదైనా జరుగుతుంది అంటే ఎంతటి క్యూరియాసిటీ వచ్చేస్తుందో మనకి, వెంటనే టిక్ చేయడం, దాన్ని ఓపెన్ చేయడం, చూడటం, అదే కదా మనం చేసే పనులన్నీని. అలాగా అక్కడ రాశారంటండి. తనను వేడిపించిన వాణ్ణి క్రీస్తు మాదిరిగా ఎంత క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు అమరు పరమహంస యోగానంద గారు చాలా విచారిస్తారండి. భారతదేశం గత 2 శతాబ్దాలుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గని వంటి దివ్య సంపత్తి మాత్రం దానికే ఉంది అని చెప్తున్నాడు. ఈ పోలీస్ ఆయన అటువంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మేడలు సందర్భవశాత్తు దారి పక్కనే ఎదురుపడుతూ ఉంటాయి అని చెప్తున్నాడండి. చూడండి, అతను ఒక సాధారణ పోలీస్ ఉద్యోగి కానీ ఆయనకి అలాంటి సాధువు దర్శనం కాగడం ఏంటండి? ఈయన అసలు ఆ కత్తెతో ఆయన నరకడం ఏంటి ఆ చేతిని? ఆయన ఒక మహాయోగి అని ఈయన తెలుసుకోవడం ఏంటి? 3 రోజుల తర్వాత రమ్మనడం, చూడటం, మరి చక్కగా ఆ వాళ్ళు మళ్ళీ వెళ్ళటం, వెళ్ళేటప్పటికి అసలు అక్కడ దెబ్బ తగిలిన తాలూకు మచ్చలే ఏమీ లేకపోవడం ఎంత ఆశ్చర్యమో కదా. చెప్తున్నాడండి ఏమని పరమహంస యోగానంద, అది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా ఆ మహానీయుడైన ఒక సాధువుని కలుసుకున్నాడు. కానీ మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాద సన్నిధిని కాకుండా అసభ్యమైన ఒక పోలీస్ స్టేషన్ లో ముగిసింది అని చెప్తున్నారండి. ఆయన ఒక పోలీస్ అధికారి, ఒక సామాన్యుడు అనుకోకుండా అప్రయత్నంగా ఒక సాధువుని కలుసుకున్నాడు. కానీ మేము మాత్రం మా ప్రయాణం మాత్రం మహాగురువుని యొక్క పాదాల సన్నిధిని చేరుకోకుండా ఒక పోలీస్ స్టేషన్ లో ముగిసింది అని అతను బాధపడుతున్నాడు. మిగతాది మరి రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.